మనకి మ్యాట్రిసెస్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ మనం ఇప్పుడు 2 మార్క్స్ కింద చెప్పుకుందామండి. అంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ x-3 మ్యాట్రిసెస్లో x-3 2y-8 z+2 6 ఈక్వల్ టు 5 2 -2 a-4. అంటే రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అని ఇచ్చాడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అండ్ ఏ. అంటే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఈక్వల్ ఎప్పుడవుతాయంటే మ్యాట్రిసెస్ ఆర్ సేమ్ ఆర్డర్ ఉండాలి, అలాగే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. కాబట్టి మనకి వాడు ఇచ్చిన దాంట్లో గివెన్ ఈ మ్యాట్రిసెస్లో ఏమి ఇచ్చాడంటే x-3 ఇక్కడ 2y-8 ఇక్కడ z+2 6 ఈక్వల్ టు 5 2 -2 a-4 అండి. ఇది సేమ్ ఆర్డర్ కాబట్టి ఇది 2/2 ఇది 2/2 కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏం చేస్తామంటే ఈక్వల్ చేసి మనం ఎక్స్ వై జెడ్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. అంటే x-3 ఈక్వల్ టు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ x-3 ఈజ్ ఈక్వల్ టు 5, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ 3 అవతల తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 3 + 5 అండి, అంటే 8 అవుతుంది. అలాగే 2y-8 ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ ఎలిమెంట్ 2కి ఈక్వల్ కాబట్టి 2y ఈజ్ ఈక్వల్ టు 8 అవతల తీసుకెళ్తే 10 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 అవుతుంది. అలాగే z+2 ఈజ్ ఈక్వల్ టు -2 అండి. అంటే ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అవతల తీసుకెళ్తే -4 అవుతుందండి. అలాగే ఇక్కడ a-4 ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ 6 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే 10 అవుతుందండి. అంటే మనకి ఫైండ్ అవుట్ చేయవలసిన x ఈజ్ ఈక్వల్ టు 8, y ఈజ్ ఈక్వల్ టు 5, z ఈజ్ ఈక్వల్ టు -4, a ఈజ్ ఈక్వల్ టు 10 అండి. సెకండ్ క్వశ్చన్ అండి, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 2 -4 -5 3 దెన్ ఫైండ్ a ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఏ ట్రాన్స్పోజ్ అంటే మనం రోస్ అలా ఏం చేయాలంటే కాలమ్స్గా మార్చాలి. మనకి ఇక్కడ 2 -4 ఏమవుతుందంటే కాలంగా మారుతుంది, -5 3 అనేది కూడా కాలంగా మారుతుంది. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ అంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 -4 -5 5 3 ఇచ్చాడండి. అంటే ఏ ట్రాన్స్పోజ్ అంటే మనం రోస్ అలా కాలమ్స్గా మారుస్తాం కాబట్టి 2 -4 ఏమవుతుందంటే కాలంగా మారుతుందండి, అంటే 2 -4. అలాగే -5 3 అండి. వాడు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అడిగాడు. ఇక్కడ మనకి ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ అంటే 2 -4 -5 3 అండి. ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ అంటే 2 -5 -4 3 అండి. ఈ రెండు సేమ్ ఆర్డర్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఇది 2/2 మ్యాట్రిక్స్, ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి మనకి మ్యాట్రిక్స్ ఎడిషన్లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఏం చేస్తామంటే యాడ్ చేస్తామండి. అంటే ఏమవుతుందంటే 2 + 2 ఇక్కడ -4 -5 అండి, ఇక్కడ -5 -4 3 + 3 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం మ్యాట్రిసెస్లో ఇక్కడ 4 -9 ఇక్కడ -9 6 అండి. అలాగే రెండోది వచ్చి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అడిగాడు. అంటే మల్టిప్లై చేయడం అండి. ఇక్కడ యాడ్ చేసాం, ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 -4 -5 3 అండి. ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ అంటే 2 -5 ఇక్కడ -4 3 అండి. ఈ రో ఈ కాలము అంటే మనకి ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 × 2 ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఇక్కడ -4 × -4 ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. ఇక్కడ 16. అలాగే ఫస్ట్ రో
సెకండ్ కాలం అండి, అంటే 2 ఇంటూ -5 -10 అలాగే -12 అండి. ఇక్కడ -5 ఇంటూ 2 -10 అండి. ఇక్కడ 3 ఇంటూ -4 అంటే -12. అలాగే సెకండ్ రో సెకండ్ కాలం అండి. ఇక్కడ -5 ఇంటూ -5 ఏమవుతుందంటే 25 అవుతుందండి. ఇక్కడ 3 ఇంటూ 3 ఎంత అవుతుందంటే 9 అవుతుంది. మనకు వచ్చే మ్యాట్రిసెస్ ఏమవుతుందంటే 20 -22, ఇక్కడ -22, ఇక్కడ ఏమవుతుందంటే 34 అవుతుందండి. ఇది డిఫైన్ థర్డ్ క్వశ్చన్ అండి. డిఫైన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్డర్ 3/3 అండి. మామూలుగా అయితే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ అంటే మనకి ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే ఏ అయితే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామండి. అంటే ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఇక్కడ డయాగ్నల్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మామూలుగా రాసుకుని ఇక్కడ A12 21 ఒకే ఎలిమెంట్ రాయాలండి. ఇది 5 రాస్తే ఇది 5 రాయాలి. అలాగే A13 ఉన్న ఎలిమెంట్ కూడా ఒకటి, A31 ఎలిమెంట్ కూడా ఒకటే రాయాలి. అలాగే ఇక్కడ A32 అయితే A23 కూడా ఒకటే ఎలిమెంట్స్ రాస్తే ఇది ఏమవుతుందంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ట్రాన్స్పోజ్ చేస్తే 1 5 6 అలాగే 5 2 4 అండి. అలాగే 6 4 3 అవుతుంది. ఇది ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది కాబట్టి దీన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఫోర్త్ క్వశ్చన్ అండి. డిఫైన్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. అంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే మనం మామూలుగా డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. మామూలుగా డెఫినేషన్లో మ్యాట్రిసెస్లో ఒక డెఫినేషన్ ఇస్తాడని. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద A is a square matrix, the sum of all the principal diagonal elements is called trace of A అంటామండి. It is denoted by ట్రేస్ ఆఫ్ ఏ అని రాస్తాం. అలాగే మనకి ఒక మార్క్ ఏమో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఇంకో మార్క్ వచ్చి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A is a square matrix A transpose equal to minus A అయితే then A is called skew symmetric matrix అంటారు. skew symmetric మ్యాట్రిక్స్ అండి. ఇది డెఫినేషన్. మామూలుగా అయితే ట్రేస్ ఆఫ్ ఏ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. అలాగే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అయితే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామండి. ప్రాబ్లం నెంబర్ 5 అండి. కన్స్ట్రక్ట్ ఏ 3/2 మ్యాట్రిక్స్ whose elements are defined by aij 1/2 i-3j అండి. మామూలుగా అయితే 3/2 జనరల్ మ్యాట్రిక్స్ తీసుకుంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే మామూలుగా అయితే ఇన్ జనరల్ 3/2 మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు
అంటే 3 rows 2 columns అండి. అంటే మనం 3 rows అంటే ఇక్కడ A11 A12 A21 A22 A31 A32 అంటే 3 rows 2 columns కాబట్టి ఇది 3/2 మ్యాట్రిక్స్ అవుతుందండి. మనం కన్స్ట్రక్ట్ చేయాలి. మనకి గివెన్ Aij ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే గివెన్ Aij ఈక్వల్ టు 1/2 I - 3j అండి. అంటే ఇక్కడ మనం ఎలిమెంట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ A11 ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఏమవుతుందంటే 1/2 I అంటే 1 j అంటే 1 అండి. అంటే 1 - 3 × 1 ఏమవుతుందంటే 1/2 - 2 అవుతుంది. అంటే ఇక్కడ మాడ్ కాబట్టి 1/2 × 2 ఏమవుతుందంటే 1 అవుతుందండి. అలాగే A12 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. A12 ఈజ్ ఈక్వల్ టు 1/2 1 - 3 × 2 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 1/2 - 5 అవుతుంది. ఇక్కడ మాడ్ కాబట్టి ఏమవుతుందంటే 5/2 అవుతుందండి. అలాగే A21 అండి. A21 ఈజ్ ఈక్వల్ టు 1/2 I అంటే 2 - 3 × 1 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఇక్కడ -3 నుంచి అంటే -1 అవుతుంది. 1/2 - 1 అండి. అంటే 1/2 అవుతుంది. A22 అంటే 1/2 I అంటే 2 - 3 × 2 అండి. ఇక్కడ 6 - 2 అంటే 4 అవుతుంది. అంటే -4 అంటే ఇక్కడ 2 అవుతుందండి. అలాగే A31 అంటే 1/2 3 అంటే I అంటే 1 j అంటే 1 కాబట్టి 3 - 3 × 1 అండి. ఇక్కడ ఏమవుతుంది 3 - 3 అంటే 0 అవుతుంది. ఇక్కడ A32 అంటే ఇక్కడ 1/2 I అంటే 3 - 3 × 2 అండి. అంటే 6 - 3 ఏమవుతుందంటే 3 అవుతుంది. అంటే 3/2 అవుతుంది. మనకి ఏదైనా మ్యాట్రిక్స్లో ఈ ఎలిమెంట్స్ అన్నీ రాస్తే A ఈజ్ ఈక్వల్ టు మనకి రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ అంటే A11 అంటే 1 A12 అంటే 5/2 అలాగే A21 అంటే 1/2 A22 అంటే 2 అండి. A31 అంటే 0 ఇది 3/2 ఇది 3/2 మ్యాట్రిక్స్ 2 4 - 1 k అండ్ A² ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గివెన్ ఏమి ఇచ్చాడంటే A ఈజ్ ఈక్వల్ టు 2 4 - 1 k అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే A² ఫైండ్ అవుట్ చేయాలండి. A² ఈజ్ ఈక్వల్ టు మనకి నల్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. దాని నుంచి మనం A² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. A² ఈజ్ ఈక్వల్ టు A × A అండి. అంటే ఏం రాస్తామంటే ఇది 2 4 - 1 k ఇక్కడ 2 4 - 1 k అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అండి. నల్ మ్యాట్రిక్స్ని మనం 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ 0 0 0 2/2 రాద్దామండి. అంటే మన k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఈ రో ఈ కాలమ్ మల్టిప్లై చేయాలి. అంటే 2 × 2 ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఇక్కడ 4 × -1 -4 అవుతుంది. అలాగే ఈ రో సెకండ్ కాలము 2 × 4 8 అవుతుంది. ప్లస్ 4 × k అంటే 4k అవుతుందండి. అలాగే ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం -1 × 2 -2 అవుతుంది. అలాగే k × -1 -k అవుతుందండి. అలాగే -1 × 4 -4 అవుతుంది. k × k k² అవుతుంది. ఇక్కడ మనం నల్ మ్యాట్రిక్స్కి ఈక్వల్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 4 - 4 0 8 + 4k -2 - k -4 + k² ఈజ్ ఈక్వల్ టు
0 అంటే మనకి 8 + 4k = 0 అండి. దాని నుంచి 4k = -8, k ఏమవుతుందంటే -8/4 అంటే -2 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం కంపేర్ చేసుకుంటే k వాల్యూ ఏమొస్తుందంటే -2 వస్తుందండి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే k² = 4 అవుతుంది. k ± 2 వస్తుందండి. దాని నుంచి మనం k -2 మాత్రమే రాస్తాం. ఇక్కడ a I0 0 - c ఇచ్చాడు. దాన్ని షో దట్ a² - -i అని చూపించమంటున్నాడండి. గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి a I0 - i ఇచ్చాడు. మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు అంటే a² - i అని ప్రూవ్ చేయమన్నాడు. a² అంటే a × a అండి. ఏమవుతుందంటే ఇక్కడ I0 0 - i అండి. ఇక్కడ I0 0 - i ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి i ఇంటూ ఈ రో ఈ కాలం అండి. i × i I² ప్లస్ 0 × 0 0 అవుతుందండి. అలాగే ఈ రో ఈ కాలము i × 0 0 0 × -i 0 అండి. అలాగే 0 × i 0 -i × 0 0 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 0 × 0 0. ఇక్కడ i × -i ఏమవుతుందంటే I² అవుతుందండి. ఇక్కడ I² అంటే మనకి ఆల్రెడీ వాల్యూ ఇచ్చాడు, -1 అని ఇచ్చాడు. కాబట్టి -1 ఇక్కడ 0 0 -1 అండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే -1 కామన్ తీయాలండి. -1 కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 1 0 0 1 వస్తుంది. ఇది -1 ఇంటూ ఏమవుతుందంటే 1 0 0 1 అంటే i అవుతుందండి. అంటే ఇక్కడ -i. ఇది మనకి ఇంకో క్వశ్చన్ అండి. ఈ ఏఎన్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. మనకి డెఫినేషన్ ప్రకారం మామూలుగా అయితే ఏ ఈజ్ ఎనీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే A ట్రాన్స్పోజ్ = ఏమవుతుందంటే A అవుతుందండి. A ట్రాన్స్పోజ్ = A అంటే గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడంటే మనకి గివెన్ మ్యాట్రిక్స్ A = -1 2 3 2 5 6 3 6 7 ఇచ్చాడు. మనం ఈ మ్యాట్రిక్స్కి ఏం చేద్దామంటే ట్రాన్స్పోజ్ చేద్దామండి. A ట్రాన్స్పోజ్ = ఏమవుతుందంటే -1 2 3 2 5 6 3 6 7 అండి. A ట్రాన్స్పోజ్ = మనకి A కాబట్టి Aకి ఈక్వల్ చేస్తే అంటే -1 2 3 2 5 6 3 6 7. ఇక్కడ ఈక్వల్ మ్యాట్రిక్స్ కాబట్టి A ట్రాన్స్పోజ్ = A అయితే మనకి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయండి. అంటే x ఏమవుతుందంటే ఇక్కడ x కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే x 6 అండి. AB అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ 2x + a = b. దాన్ని ఫైండ్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి అంటే గివెన్ a = 1 2 3 4 అలాగే b = 3 8 7 2 అండి. మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడంటే 2x + a = b అని ఇచ్చాడు. ఇక్కడ ఏమవుతుందంటే 2x = b - a అండి. అంటే b అంటే మనకి 3 8 7 2 అలాగే a అంటే ఇక్కడ మనకి 1 2 3 4 అండి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 2x మైనస్ చేద్దామండి. 2x అంటే 3లోంచి 1 తీసేస్తే 2 అలాగే 8లోంచి 2 తీస్తే 6 7లోంచి 3 తీస్తే 4 2లోంచి -4 అయితే
అంటే -2 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ x = ఈ 2 యువతలకు వస్తే ఏమవుతుందంటే 1/2 అవుతుంది. కాబట్టి ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్లో మనం ఏం చేస్తామంటే ప్రతి ఎలిమెంట్ని స్కేలార్తో మల్టిప్లై చేస్తాం. అంటే 1/2 × 2 ఏమవుతుందంటే 1 అవుతుందండి. అలాగే 1/2 × 6 3 అవుతుంది. అలాగే 1/2 × 4 2 అవుతుంది. 1/2 × -2 -1 అవుతుందండి. ఇది ఎక్స్ అనే మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండి. అంటే మనం ఆల్రెడీ 2 మార్క్స్లో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒకసారి మనం ఆల్రెడీ చేసాం. కాకపోతే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చి ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మామూలుగా అయితే డెఫినేషన్ ఏంటంటే ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండి. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద principal diagonal elements is called ఏమంటామంటే ట్రేస్ ఆఫ్ ఏ అంటామండి. ఇక్కడ దీన్నే మనం డినోటెడ్ ఎలా చేస్తాం, డినోటెడ్ బై టిఆర్ ఆఫ్ ఏ అంటాం. ట్రేస్ ఆఫ్ ఏ ఇస్ డినోటెడ్ బై టిఆర్ ఆఫ్ ఏ. మనం మామూలుగా అయితే గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దానికి ట్రేస్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 1 3 -5 2 -1 5 2 0 1. అంటే ట్రేస్ ఆఫ్ ఏ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అండి. అంటే ఈ డయాగ్నల్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే 1 -1. అంటే మామూలుగా అయితే యాడ్ చేస్తాం, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుందండి. తర్వాత +1 అంటే 1 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుందంటే 1 వస్తుందండి. అంటే డెఫినేషన్కి ఒక మార్కు, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్కి ఒక మార్క్ అండి. ఇచ్చాడు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. మనం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి అలాగే సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో కూడా ఇదే టైప్లో మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఏ ఈజ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఏ ఈజ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ ఇఫ్ ఏమవ్వాలంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు -ఏ అయితే దాన్ని ఏమంటామంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటామండి. అంటే మనం ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 2 1 -2 0 -2 -1 x 0. మనం ఏం చేయాలంటే దీనికి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏం అవ్వాలంటే -ఏ అవ్వాలి. అంటే 0 2 1 ఇక్కడ -2 0 -2 అండి. ఇక్కడ -1 x 0. ఇక్కడ -ఏ రాయాలి. ఇచ్చిన దానికి మనం ఏం చేద్దామంటే మైనస్తో మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. ఇక్కడ 0 -2 -1 ఇక్కడ 2 0 2 ఇక్కడ 1 -x 0. అంటే ఈ ఏ మ్యాట్రిక్స్ని -ఏ కాబట్టి మైనస్తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలండి. అంటే x = ఏమవుతుందంటే x = 2 అవుతుంది. x = 2. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ షో దట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ అని చూపించమన్నాడు. మనకి అంటే మనకి ఏదైనా మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ = ఏ అని రాస్తామండి. మనకి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అంటే మనకి ఏ ట్రాన్స్పోజ్ మనకి ఏం చెప్పాలంటే దీని యొక్క ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏంటి ఏ ట్రాన్స్పోజ్ అని చూపిస్తే సరిపోతుందండి. అంటే హోల్ ట్రాన్స్పోజ్ చేయాలి. గివెన్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ మనకి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మనకు ఒక ప్రాపర్టీ ఉందండి.
ఏబి ఓల్డ్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం అంటే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని రాస్తాం. దాని ప్రకారం మనం రాస్తే ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే ఓల్డ్ ట్రాన్స్పోజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇది బి ఇది ఏ కాబట్టి బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ ఓల్డ్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ అవుతుందండి. ఇక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మనకి ఇచ్చింది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి దానికి ఓల్డ్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది కాబట్టి మనకి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్ అండి. ఇది సిమెట్రిక్. ఇది మనకి అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పడము. మనకి క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 అండి. అంటే క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి ఈ క్వశ్చన్ చేస్తే ఈ మోడల్లోనే ఇస్తున్నాడు. మనకి ఈ 12 క్వశ్చన్స్ చేసుకుంటే మనకు 2 మార్క్స్ కవర్ అవుతుందండి. మనకి అలాగే మనకి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి సెపరేట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తామండి. మనకి ఇది క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి ఈ 12 క్వశ్చన్లు చేసుకుంటే మనకి ఒక క్వశ్చన్ కవర్ అవుతుంది. అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 4 కూడా నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాము. అలాగే 4 మార్క్స్ 7 మార్క్స్ ఇలాగే 7 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి నెక్స్ట్ వీడియోలో చెప్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.